మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మీ దగ్గరికి రావడానికి ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినాలలో చాలా పనులు కదా, చాలా పనులు అయ్యి కొంచెం విశ్రాంతి తీసుకునే సమయంలో మరి దేవుని యొక్క మాటలు వినాలని మరి పెద్దలు నిర్ణయించగా ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం జీవం గలది, సత్యమైనది. ఈ వాక్యాన్ని మనం ధ్యానించి ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. అయితే చదువుకున్న వాళ్ళకే దేవుని యొక్క వాక్యం కాదు, చదువు రాని వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యం ద్వారా మేలు పొందాలి. చాలాసార్లు చదువుకున్న వారికే బైబిల్, చదువుకున్న వారికే దేవుడు, మాకేటి అర్థమవుద్ది, మాకు చదువు రాదు అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ చదువుతో నిమిత్తం లేదు దీనికి. చదువు దీనికి ప్రాముఖ్యం కాదు, కానీ వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆయన బలమైన దేవుడిగా మన పక్షంగా ఉన్నాడు. ఆయన శక్తివంతుడైన దేవుడిగా మన పక్షం ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించే ప్రభువుగా ఉన్నాడు. అయితే ఆయన ఆశించినట్లుగా మనం జీవించాలి. పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు కొంటాం, కానీ పిల్లలు మన మాట వినకపోతే ఏం చేస్తారు మీరు? పిల్లలు మీ మాట వినలేదు అనుకోండి, వారు అడిగింది కొంటారా మీరు? నేనైతే కొన్నాం. ఎందుకు? నేను చెప్పినట్టుగా వారు వినటం లేదు కాబట్టి. మంచి పిల్లలైతే వారికి మంచి ఈవులు ఇస్తాడు దేవుడు. మన తండ్రి దేవుడు, మన తండ్రి దేవుడు, మన సృష్టికర్త దేవుడు, మన స్నేహితుడు దేవుడు. మన యొక్క జీవితాలలో ఆయన ఉన్నతుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రాముఖ్యంగా ఆయన మన పట్ల ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఎరిగి ఆ ప్రకారంగా మనము జీవించాలి. సరేనా? వాక్యాన్ని వినేటప్పుడు మనం ఎలా సిద్ధపడాలంటే, మనసులో దేవా నాతో మాట్లాడు, మంచి నోట్స్ రాయాలి, మంచి రెఫరెన్స్లు కావాలి, పెద్ద నోట్స్ రాయాలి అని కాదు. ఏంటి ఈరోజు ఏం రెఫరెన్స్లు చెప్పలేదు, పెన్ను పుస్తకం తెచ్చుకున్నాం కానీ ఏం దొరకలేదు మాకు అనే ఫీలింగ్ కాదు. కానీ దేవా నాతో మాట్లాడు, నేను కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను, ఒక కొత్త ఆలోచన నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, కొత్త జీవన విధానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి మనం ప్రభు దగ్గరికి రావాలి. కనుక అందరం ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనసు అడ్డు పెట్టి పిల్లలను అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళి అల్లరి చేయకుండా చూడండి. నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో అస్సలు ఎవరు మాట్లాడకూడదు. ఉదయకాల సమయంలో మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో మూడు ఉపమానాలు ప్రభు చెప్పారు. ఈ 3 ఉపమానాలు కూడా ఒకే అంశాన్ని గురించి వ్రాయబడ్డాయి. ఉపమానం అంటే ఏంటి? పరసంబంధమైన కథ, పరలోక సంబంధమైన అర్థం. కాబట్టి ఈ భూ సంబంధమైన కథ మనకు సులువుగా అర్థం అవుద్ది, పరసంబంధమైనటువంటి అర్థం కూడా అర్థం కావాలని దేవుడు ఉపమానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు 3 ఉపమానాలు, దాని కొనసాగింపు మాటలు మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే ఈ అధ్యాయానికి ఒక పేరు ఉంది. ఏంటది? తప్పిపోయింది దొరికిన పేరు అన్నమాట. తప్పిపోయింది దొరికింది. చెప్పండి అందరూ, తప్పిపోయింది దొరికింది. తప్పిపోయిన గొర్రె దొరికింది. ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. 99 ఉన్నాయి, కానీ ఒకటి తప్పిపోయింది. ఆ ఒక్క దాని కొరకు ఆయన వెళ్ళి దొరికినంత వరకు ఆయన ఏం చేశాడు? ప్రయాసపడి దొరికినప్పుడు దాన్ని తీసుకొని సంతోషముతో ఊర్లోకి వచ్చి అందరికీ సంతోషంగా వార్తను చెప్పాడు. అందరికీ చెప్పాడు, రే లచ్చన్న, రే కరువయ్య, రే భోగన, రే ఇంకే పేర్లు చెప్పండి, మన ఊర్లో ఉన్న పేర్లు. అందరికీ పిలిచాడు. పిలిచి ఏమన్నాడు అని అంటే, వినండి, నా గొర్రె తప్పిపోయింది, బాధపడ్డాను, ఏడ్చాను, కలత చెందాను, మరలా దొరకదేమో అనుకున్నాను, కానీ నాకు ఆ గొర్రె దొరికింది, సంతోషిస్తున్నానని చెప్పి వారందరితో మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రభు చెప్తాడు. చూడండి, 3, 4, 5, 6 వచనాలలో
మీరు నాతో 6వ వచనం చూడండి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అందరూ సంతోషించండి, ఎందుకంటే నా తప్పిపోయిన గొర్రె దొరికింది. 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. ఇప్పుడు ఈ కథ దేనికి పోల్చాడు యేసయ్య? 99 మంది ఎవరంట? 99 మంది ఎవరంట? మారు మనస్సు అక్కరలేని వారు. ఎవరు వారు? 99 ఎవరు? ఒక్క గొర్రె ఎవరు? అది ప్రభు చూపిన అది సమాధానం అన్నమాట. కాబట్టి మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్పిపోయినది దొరికేంత వరకు ఆ కాపరి వెతికాడు 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 వెతికాడు. తప్పిపోయిన దానికున్న ప్రమాదాలు ఏంటి? ఇప్పుడు అది గోతులో పడిపోవచ్చు, తుప్పల్లో ఉండిపోవచ్చు, తర్వాత శత్రువు చేతిలో బిర్యానీ. ఎప్పటికీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా? తప్పిపోయిన దాని వెనకాల ఎవరో ఒకరు వెళ్ళాలి. మానవుడు తప్పిపోయాడు అంటున్నాడు దేవుడు. మానవుడు తప్పిపోయాడు, పాపంలో తప్పిపోయాడు, పొరపాటులో తప్పిపోయాడు, లోకంలో తప్పిపోయాడు, త్రాగుడులో తప్పిపోయాడు, వ్యభిచారంలో తప్పిపోయాడు, విగ్రహారాధనలో తప్పిపోయాడు. మానవుడు తప్పిపోయాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుడి నుంచి దూరమై 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 ఎవరి చేతిలో పడ్డాడు? శత్రు చేతిలో పడ్డాడు. బిర్యానీ అయిపోతున్నారు ఇప్పుడు అందరూ కూడా. శత్రు చేతుల్లో పడి సాతానుడు వాడికి ఇష్టమైనట్టు వాడుకుంటున్నాడు. త్రాగుడు మప్పుతున్నాడు, వ్యభిచారం మప్పుతున్నాడు, బూతులు మప్పుతున్నాడు, చెడ్డ ఆలోచన మప్పుతున్నాడు, చెడ్డ కటింగ్లు మప్పుతున్నాడు. అయ్యో, ఆ మనిషిని చూస్తే వాడు శ్రావ్యంగా ఉండరు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, వారు తలలు దువ్వుకోరు, వారికి శుభ్రత ఉండదు, వారి జీవితంలో వారి సొంత సృష్టికర్త అయిన దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా లేరు. కాబట్టి ఏమంటాడంటే దేవుడు, తప్పిపోయిన వారు ఎడల ఆయనకి ఏముంది? ఇప్పుడు ప్రేమ ఉన్నది. ఏముంది ఆయనకి? తప్పిపోయిన వారు ఎడల ఏముంది ఆయనకి? ఒకటి పోయిందిలే అని అనుకుంటామా? 99 ఉన్నాయి కదా, ఒకటి పోయిందిలే అనుకుంటామా? లేదే. అలాగనే దేవుడు కూడా ఈ ప్రాంతంలో సవర జాతి ప్రజలు తప్పిపోయారు, పారబోతలు పోస్తున్నారు, సారా తాగుతున్నారు, సారా వంట చేసుకుంటున్నారు అని దేవుడు విడిచిపెట్టలేదు. నారాయణపల్లి గారిని ప్రాంతాన్ని పంపించాడు. నారాయణపాల్ మిషనరీతో పాటు ఇంకా కొంతమందిని పంపించాడు దేవుడు. వారు సువార్త చేయగా తప్పిపోయినటువంటి వారిని దేవుడు ఎవరు? వెతికి రక్షిస్తాడు. అది ఆయన మనస్సు. ఇప్పుడు కాపరి మనసు దేవునిది అని చెప్పడానికి దేవుడు ఒక ఉపమానాన్ని ఒక కథ చెప్తున్నాడు. దేవుని మనసు ఎటువంటిది? ఇప్పుడు చెప్పాలి. ఎటువంటిది? కాపరి మనసు. చెప్పండి, ఎటువంటి మనసు? దేవుడు కాపరి. ఆయన కాపరి కాపరి కాపరి. ఆయన కాపరి ఏం చేశాడు? తప్పిపోయిన దాని కొరకు ఏమేమి చేశాడు చెప్పండి? తప్పిపోయిన దాని కొరకు దాని వెనకాల వెళ్ళాడు. వెళ్ళి మధ్యలో వచ్చేసాడా? లేదు. దొరికినంత వరకు చూడండి ఆ మాట. ఆయన దొరికినంత వరకు, ఆ తప్పిపోయినది దొరక వరకు. 4వ వచనం చదవండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది, ఆ మాట పట్టుకోండి, దొరకు వరకు. సౌరభాషలో ఏమంటారు ఆ మాటని? దొరికేంత వరకు తమ్ముడిని పంపించారు. వెళ్ళి 1/2 కేజీ చికెన్ పెట్టాడని సీతంపేట పంపించారు. పంపిస్తే బండి ఆపాడు. ఇటు చూశాడు, ఇటు చూశాడు, 2 షాపులు లేవు, ఇంటికి వచ్చేసాడు. అప్పుడు అమ్మేమంటది? అవునరా, సీతంపేట లేకపోతే ఊరి చివరి కాలేజీ దగ్గరికి వెళ్ళకపోయావా? దొరికే వరకు ప్రయత్నం చేసావా? దొరికే వరకు ప్రయత్నం పోనీలేరా, సీతంపేట లేదు, పోనీ ఒక 4 అడుగులు కొత్తూరు వెళ్ళపోయావా? దొరకలేదని చెప్పి ఇంటికి వచ్చేస్తావా? అదవా మళ్ళీ వెళ్ళు అంటే ఏం చేయాలి? దొరికే వరకు. చెప్పండి, దొరికే వరకు
ఒకటి తప్పిపోయిన దాని వెనకాల వెళ్ళాడు, రెండు దొరికే వరకు వెతికాడు, దొరికినప్పుడు ఏం చేశాడు, దానికి తువ్వాలు మెడకట్టి దొంగ మొండకనా నాకెంత అలా పెడతావే నువ్వు రా అని బర లాక్కొచ్చాడా? ఏం చేశాడు? దాన్ని భుజాల మీద పెట్టుకున్నాడు. మన కాపరి అంటే దేవుని మనసు ఎటువంటిదో చూడండి. దేవుని మనసు ఎటువంటిదంటే ఆయన ఏం చేస్తాడు? భుజాల మీద పెట్టుకొని ఆ సంతోషముతో 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, అంటే దేవుని మనసు ఎటువంటిది? ఇప్పుడు వెనకాల వెళ్ళాడు, దొరికినంత వరకు వెతికాడు. ఇప్పుడు దొరికినంత వరకు వెతకడం అంటే ఎక్కడెక్కడ వెతికాడు? ఆంధ్రస్ వెళ్ళాడా? గొరి తప్పిపోతే ఆంధ్రస్ వెళ్తుందా? హిరమండలం వెళ్తుందా? బంగారు కొట్లో కూర్చుంటుందా? దానికి అది అడిగి వెళ్తుందా? అడవిలో కదా, అంతేనా? అడవిలోనే ఉంటుందా లేదా? గొర్రెల కాపరి వినండి, గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన దాని వెనకాల పరిగెడుతున్నప్పుడు గొర్రెల కాపరికి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు అది రోడ్డు మీద వెళ్తుందా? గొర్రె తప్పిపోయినప్పుడు తుప్పల్లోకి వెళ్తుంది కదా, మరి రోడ్డు మీద అయితే ముళ్ళు ఉండవు. మరి రోడ్డు కాకుండా అది తుప్పల్లో పడి మనం కూడా దాని వెనకాల వెళ్ళాలంటే ఏం జరుగుద్ది? అప్పుడు కాపరికి ముళ్ళు గుచ్చే అవకాశం ఉంటుంది లేదా? లోపల ఎక్కడో స్వరం వినబడుతుంది, వినండి, ఎక్కడో గొరిపిల్ల స్వరం వినబడుతుంటే ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ చెయ్యి పెట్టి దాన్ని లాగినప్పుడు చెయ్యిలంతా ముళ్ళు గీసుకుంటే కదా, కాళ్ళంతా రక్తం వస్తే గొర్రెపిల్ల తప్పిపోయింది వెతకడానికి ఆ కాపరికి ఏమయ్యాయి? గాయాలయ్యాయి. మన కాపరి యేసయ్య మన కాపరి అయితే చెప్పండి, ఆయనకి గాయమయ్యిందా? అయ్యింది. ఆయనకి తలకు ముండ్ల కిరీటం, ఆయన చేతులకు మేకులు, ఆయన కాళ్ళకు మేకులు, తన యొక్క చేతులకు గాయములు, కాళ్ళకు గాయాలు, తలకు ముండ్ల కిరీటం. ఎందుకు ఇవన్నీ అంటే తప్పిపోయిన నిన్ను నన్ను వెదకి రక్షించడానికి ఆయనకు గాయాలయ్యాయి. ఆయన గాయాలు పడ్డాడు. వినండి, భూమి మీద ఏ దేవుడికి కూడా గాయాలు అయినట్టుగా, దెబ్బ తగిలినట్టుగా ఏ దేవుడికి ఉండదు. ఎందుకు? అన్ని దేవుళ్ళు వారి చుట్టూ ఎవరుంటారు? భటులు రాజులు ఉంటారు, వాళ్ళు రాజులు. కానీ మన దేవుడైతే వినండి, మన ప్రభు అయితే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, ఆయన కాపరిగా, ఆయన మన కాపరి 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. కాబట్టి యేసయ్య మన కొరకు ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణమును పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరి. ఓహో, యేసయ్య ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి అందరూ కూడా, యేసయ్య ఎవరు? మంచి బంస గోపమ్మడు, మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి భర్త ఏం చేస్తాడు? మంచి తండ్రి ఏం చేస్తాడు? మంచి నాయకుడు ఏం చేస్తాడు? నష్టపోతాడు, ఖర్చు పడతాడు. మంచి కాపరి యేసయ్య. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అమ్మ వినండి, బాబు వినండి, నీ కొరకు ప్రాణము పెట్టేవారు ఎవరు ఈ లోకంలో లేరు. యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన కొరకు శిలువలో మరణించాడు. చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముండ్ల కిరీటం. ఎందుకు అనంటే నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు. చనిపోవలసింది మనం కదా, చనిపోవలసింది. తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? పాపంలో జీవిస్తున్నది ఎవరు? శిక్ష ఎవరికి పడాలి? మరి ఆయనకి ఎందుకు పడింది అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి నీ శిక్ష ఆయన తీసుకున్నాడు. ఆయన శిలువలో మరణించాడు. అమ్మ వినండి, మన కొరకు యేసయ్య శిలువలో చనిపోయాడు అని అంటే ఆ శిలువ ఆయనది కాదు, ఆ శిలువ మనది.
ఆ సిలువ నాది అని నువ్వు ఎప్పుడు అనుకోవాలి. నా కొరకు యేసయ్య సిలువలో మరణించాడు, నేను చనిపోవాలి, నా పక్షంగా ఆయన చనిపో. ఆయన మంచి కాపరి, మంచి కాపరి. అమ్మ వినండి, మంచి కాపరి, మంచి కాపరి. ఆయన ప్రాణము పెట్టిన కాపరి. అయితే ఆయన చనిపోయి సమాధిలో లేడు, చనిపోయి సమాధిలో లేడు. మూడవ దినాన తిరిగి పునరుత్థానుడు, తిరిగి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన చనిపోయి మూడవ దినాన పునరుత్థానుడే తిరిగి లేచాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. కాబట్టి మన కాపరి ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. అందుకనే బొమ్మ పెట్టుకోలేదు, అందుకనే పటాన్ని పెట్టుకోవట్లేదు, అందుకనే పూజ చేయటం లేదు మనం, కానీ ఆయన ఆరాధన చేస్తున్నాం. ఆయన మంచి కాపరి. కీర్తన 23, కీర్తన 23. మంచి కాపరి ఏం చేస్తాడు? దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసేవాడు కదా, అంతేనా? దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసేవాడు. కాబట్టి కాపరి అంటే అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తన 23 నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. అది కాపరి కీర్తన, గొర్రె కీర్తన? అది కాపరి కీర్తన, గొర్రె కీర్తన? కాపరి కీర్తన కాదు, తప్పది, అది గొర్రె కీర్తన. ఎందుకు? దావీదు ఎలాగుండి రాస్తున్నాడు ఆ కీర్తన? తను ఎలా ఊహించుకుంటున్నాడు? తను ఎలా ఊహించుకున్నాడు? నాకు యెహోవా నా కాపరి అంటే దావీదు ఏమయ్యాడు ఇప్పుడు అందులో? మరి ఎన్నాళ్ళు ఏమనుకున్నాం మనం? ఎన్నాళ్ళు అది కాపరి కీర్తన అనుకున్నాం కదా. అది కాపరిది కాదు, అది గొర్రె స్టోరీ. అది ఇప్పుడు నీవు నేను ఆ కీర్తన చదువుతాము. నీ జీవితంలో, నా జీవితంలో రక్షించిన దేవుడు, జాగ్రత్త, ఇక్కడ పాఠం వచ్చేసా. రక్షించిన దేవుడు, నీకు ఒక ప్రాణాన్ని పెట్టిన ప్రభువారు ఆయనని విడిచిపెట్టేవాడుగా లేడు. ఆయనను ఒగ్గాడు. నీ కన్నీటిలో, నీ కష్టములో, నీ బాధలో, నీ వేదనలో, నీ యొక్క శ్రమలలో ఆయన నీతో పాటు వచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కీర్తన 23 చదువుతుంటే ఆయన ఏం చేస్తాడు చూడండి. ఒక గొర్రె ఎడల కాపరి ఏం చేస్తాడు చెప్పాలి. యెహోవా నా కాపరి. తీయండి కీర్తన 23, సౌర భాషలో చదవండి. కీర్తన 23 లేదా తెలుగులో చదివినా పర్లేదు, అందరికి అర్థమవుతుంది తెలుగు. యెహోవా నా కాపరి అంటే, నా అంటే అర్థం ఏంటి? నా కాపరి అంటే నా సొంతం. ఆయన ఒళ్ళో కూర్చుంటాను కదా, ఆయన గదిలోకి వెళ్తాను, ఆయన నా కాపరి, నా సొంతం. ఆయన దేవుడు మన సొంతం. నువ్వు చదవగలవు సౌర భాష? చదువు ఒకసారి 23వ కీర్తన. తర్వాత నాకు ఏది లోటు రాకుండా చూసుకుంటాడు. నా అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నాకు లేమి లేదు, నాకు లేమి కలుగదు. లేమి అంటే అవసరం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? నా అవసరాలన్నీ కూడా ఆయన నాకు తీరుస్తాడు. యెహోవా నా కాపరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? 31వ వచనం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏ రోజైనా గొర్రె, మీ గొర్రెలు ఉన్నాయా? మేకలు ఉంటాయా? కొన్ని అప్పుడు మేకలు ఉన్నాయి. పోనీ ఓకే, ఏదైనా మేక అలా కూర్చొని ఈరోజు ఏ గడ్డి తింటాను, ఈరోజు అటు వెళ్తానా, ఇటు వెళ్తానా, నాకు గడ్డి దొరుకుద్దా లేదా అని ఆలోచిస్తుందా ఏ గొర్రెనా? గొర్రెకి ఏది కావాలి ఎవరు ఆలోచన చేస్తారు? గొర్రెకి ఏ రొడ్డ కావాలి, గొర్రెకి ఏ రకమైన రొడ్డ ఇస్తే మంచిదని ఎవరు ఆలోచన చేస్తారు? మనమే కదా, అంతేనా కదా? లేదు గొర్రె సొంతంగా ఆలోచిస్తుందా? గొర్రె ఈ మధ్య యాప్ రొట్ట తినలేదు, నాకు యాప్ రొట్ట కావాలి, యాప్ రొట్ట కావాలి అడుగుతుందా? దానికి యాప్ రొట్ట వేయాలన్న సంగతి ఎవరు దృష్టి పెడతారు? దానికి గజ్జి ఎక్కువ వచ్చేస్తుంది అనుకో, ఈ మధ్య యాప్ రొట్ట వేయలేదు, దానికి యాప్ రొట్ట వేస్తే బాగుంటుందని చెప్పి వెళ్ళి యాప్ చెట్టుకి వెళ్ళి 4 కొమ్మలు నరుక్కొని వచ్చి పెడతామా లేదా? అంటే గొర్రెకి ఏది కావాలి ఎవరు ఆలోచన చేస్తారు?
కాపరి యజమానుడు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటే నా అవసరాల గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఇప్పుడు నా కాపరి, నా దేవుడు. ఏడవకండి, ఇంట్లో అలర పెట్టకండి, అంశులోను. ఆయన మన పోషకుడు, మన అవసరాలు తీర్చేది ఆయనే. మనకి ఏది కావాలో ఆయన అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు కొట్టలో సమకూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి నీకు అనుగ్రహిస్తామన్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని అడగాలి? భర్త అనుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరిని అడుగుతున్నావు? తండ్రిని. నీ తండ్రి ఆయన, నీ భర్త ఆయన, నీ ప్రభు ఆయన, ఆయనను అడగాలి. ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయవాడవయ్యా, నీవే నా కాపరువయ్యా. అలా ప్రార్థన చేస్తున్నారా మీరు? ఏది కావాలన్నా దేవుని అడుగుతున్నారా? ఏది కావాలన్నా ఆయన వైపే చూస్తున్నారా? ఆయనే మన పోషకుడు, మనకిచ్చేవాడు ఆయనే. ఎప్పుడు మర్చిపోవద్దు ఆ విషయాన్ని. మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఇంట్లో అలర పెట్టద్దు. సెల్ ఫోన్ కావాలి, ఇంట్లో తగువు. బైక్ కావాలి, ఇంట్లో తగువు కదా. ఫీజు కట్టాలి, ఇంట్లో బాధ. నాన్న ఏమి చేయలేడు, మేము పేదలం. నువ్వు ప్రభుని అడిగావా? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావా? యెహోవా నా కాపరైతే, నా అవసరాలు తీర్చేవాడు నా దేవుడైతే నేను ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి కదా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంతో జీవించడం అంటే ఏంటి? రక్షణ దొరికింది. ఆయన కాపరి సిలువలో ప్రాణం పెట్టాడు, నాకు రక్తం కార్చాడు, రక్షింపడ్డాను, మంచిదే. కానీ విశ్వాసంలో బతకడం అంటే ఏంటి? నీ ప్రతి అవసరత కొరకు నువ్వు ఆయన మీద ఆధారపడాలి, నువ్వు ఆయన వైపు చూడాలి. ఆయన నా పోషకుడు, ఆయన నా సంరక్షకుడు, నాకు సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. భయపడద్దు, కలత చెందొద్దు, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని గాబరపడద్దు. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు మీద ఆనుకుందాం. ప్రభువే మనకు సహాయము చేస్తాడు. 2వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయును. తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించును. సౌర భాషలో చదవండి. ఆయన కీర్తన 23 2వ వచనం. కీర్తన 23 2వ వచనం. కీర్తన 23 2వ వచనం. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడంట. ఇప్పుడు గొర్రెని తీసుకెళ్లి రాయి మీద పడుకోబెట్టామనుకో, దానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి అనమాట. అందుకని పచ్చిక గడ్డి ఉండే దగ్గర తీసుకువెళ్ళి ఆ గడ్డి ఉండే దగ్గర పడుకోబెడతాడంట. అంటే కాపరికి తెలుసు అది ఎక్కడ పడుకోవాలో. నీళ్లు తాగవలసి వచ్చినప్పుడు గడ్డకి తీసుకెళ్ళి నీళ్లు తాగిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండా చేస్తాడు. అంటే ఆ పచ్చిక తినొచ్చా? ఆ పచ్చిక తినొచ్చా? తింటది. ఎక్కడ పడుకుంటుందో అక్కడే మేస్తుంది అన్నమాట. పచ్చిక ఎక్కడ ఉంటుందాడు? ఇప్పుడు మీరు చూసారో లేదో, ఈ హిరమండలంలో, ఆమదాల వలసలో, శ్రీకాకుళం పెద్దపాడన్న ఊర్లో మందలు ఉన్నాయి, గొర్రెల మందలు. ఆ గొర్రెల మందలు తీసుకొని కోతలు అయిపోయే టైంకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తిరుగుతారు అనమాట. ఇలాగా ఎక్కడ ఖాళీ పొలాలు ఉన్నాయో ఆ ఖాళీ పొలాల్లో అక్కడ మందేస్తారు. ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇలాగ మంద వస్తుంది అనుకో, ఒక గొల్లోడు ముందు వెళ్ళిపోతాడు, 10 కిలోమీటర్ల ముందే వెళ్ళి ఇప్పుడు మంద తీసుకొని వెళ్ళి అక్కడ. అంటే పచ్చిక ఎక్కడ ఉంటుంది, నీరు ఎక్కడ ఉంటుంది, ముందే అవగాహన ఉంటుంది. అందుకనే మన ప్రాంతానికి ఇలాగా హిరమండలం నుంచి సీతంపేట అలాగా 3 నెలలు తిప్పుతారు. అలా తిప్పుతూనే దాన్ని మేపు అన్నమాట. సంతకు తిప్పటంలే. మీరు బస్సులో వెళ్ళినప్పుడు, బైక్ మీద వెళ్ళినప్పుడు మందలు చూసారా? ఆ మందలు ఎక్కడికి వెళ్తున్నాయి? సంతకు కాదు, అమ్మిడానికి కాదు, మేతకే. ఒక పొలం అయిపోతే ఇంకో పొలం, ఒక గడ్డ అయిపోతే ఇంకొక గడ్డ. అంటే కాపరి ముందుండి నడిపిస్తాడు. అమ్మ ఇక్కడ పాఠం వినండి. మీరేం చెయ్యాలో, ఎలాగ మీకు డబ్బులు రావాలో, ఎలాగ తిండి రావాలో దేవుడే ముందే ఆలోచన మీ గురించి చేస్తాను. ఆయన ముందు వెళ్తున్నాడు, నీకు ముందు ఆయన వెళ్తున్నాడు, నీకు ముందు వెళ్ళి ఆయన సిద్ధం చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. నీవు ఇప్పుడు ఆలోచన చేస్తావా ఈ విషయాల గురించి? ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి స్తుతులు చెల్లించావా? ఎప్పుడు ప్రభుకి వందనాలు చెప్పావా? అయ్యా నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావయ్యా, ఇప్పుడు నాకేం దొరకలేదు. కొత్తూరులో ఉన్నప్పుడు సీతంపేట గడ్డలో నీరుంటుందని గొర్రెకి తెలియదు. కొత్తూరులో మంద ఉన్నప్పుడు, వినండి, కొత్తూరులో మంద ఉంది,
సీతంపేట మీదుగా ప్రయాణం చేయాలి. కానీ సీతంపేట దగ్గర గడ్డ ఉంది, గడ్డలో నీళ్ళు తాగుతామని కొత్తూరులో ఉన్న మందకు తెలుసా? తెలీదు. ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. అనుకుంటా ఈ గొర్రెలు, ఇటు గొర్రె ఉందా లేదా అసలు, ఇటు అడవిలోకి తీసుకెళ్తారేంటి, నాకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? కెట్లపాడు ముందు గడ్డ ఉంది, ఆ కెట్లపాడు ముందున్న గడ్డలోకి దించేటప్పటికి ఓరే బుర్రందరో ఏడికి బాగానే నడిపించాడు రోయ్. మంచి గడ్డని చల్లగా ఐస్ కూలింగ్ వాటరు, ఫ్రిడ్జ్లో లేదు, అది మినరల్ వాటర్. ఏది మినరల్ వాటర్? గడ్డలో వచ్చిన వాటరు, వనమూలికల్లో నుంచి, ఎక్కడ అడవిలో నుంచి వస్తే నీళ్ళు ఇవి తాగుతుంటే అబ్బా. అప్పుడు గొర్రె కాపని, ఓరే నీకు బుర్ర ఉంది రోయ్, మంచోడు రోయ్, బాగా తిప్పేవు రోయ్. దాని మనసులో ఎంత ఆనందం! నీకు దేవుడు అలా నడిపిస్తున్నాడా? ఇప్పుడు పచ్చిక ఇదే పచ్చిక అంటే, వాక్యమే పచ్చిక. పచ్చిక అంటే ఏంటి? వాక్యమే ఆహారం కదా విశ్వాసికి. మంచి ప్రసంగికులు, మంచి వాక్యము, మంచి బోధ, మంచి ప్రసంగాలు, అక్కడికి వెళ్ళాలి. కలుషితమైన ఆహారం తినకూడదు, కలుషితమైన ఆహారం వద్దు. బయట చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బయట చాలా సోషల్ మీడియాలో వచ్చే ప్రసంగాలు ఉన్నాయి, టీవీలో వచ్చే చాలా ప్రసంగాలు ఉన్నాయి. అవి క్షేమకరము కాదు. బ్రదర్ అండ్ అసెంబ్లీ, సహోదర సహవాస సంఘాలలో చెప్పే వాక్యం ఖచ్చితమైన వాక్యం. ఇది లాభాపేక్షతో కూడుకున్న వాక్యం కాదు. కార్లు కొనుక్కోవడానికి, జీపులు కొనుక్కోవడానికి తప్పుడు బోధ చెప్పి ఆకర్షించుకునే ప్రసంగాలు మనం చెయ్యం. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాక్యము, టెక్స్ట్ వాక్యములు ఏముంది అది వివరిస్తాము, కానీ సొంత జ్ఞానాన్ని బోధించేది కాదు. తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళొద్దు. పచ్చిక, కాపరిచ్చే పచ్చిక ఆరోగ్యమైనది, కాపరిచ్చే నీరు ఆరోగ్యమైనది. ఆయన సంఘములోనికి నడిపిస్తున్నాడు. వినండి, దావీదు ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు తన మనసులో? నేను గొర్రె, ఆయన కాపరి. కానీ దావీదు ఒకప్పుడు ఎలాగ ఉండేవాడు? దావీదు కాపరిగా ఉండేవాడు, ఆయన దగ్గర గొర్రెలు. ఒకసారి ఏమైంది? సింహం వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లని పట్టేసుకుంటే దాని నోరు చీల్చి గొర్రె పిల్లని బయటికి లాగా. మనమే తెడి చేస్తాం. గొర్రె పోతే గొర్రె కొనుక్కుంటాను, కానీ నాకు ఊరి నాయనో పరుగో. ఇంటికి వస్తే నాన్న అవునరా గొర్రెలేవంటే పులొచ్చింది. ఒరే అవునరా పులొస్తే వదిలేస్తావని అంటాం మనం. ఏమైనా పోలేరు, పోతే పోయింది, నువ్వు బతికినావు, మాకు చాలు. కానీ దావీదు అలా చేయలే, ప్రార్థన చేశాడు. యెహోవా దేవా, నీవే నా శక్తి, నీవే నా బలం అని చెప్పి సింహంతో పోరాటం చేసి దాని నోరు తెరచి దాన్ని గొర్రెని కాపాడాడు. అంటే దావీదు ఎవరొకప్పుడు కాపరి. కానీ దేవుడు, ఇప్పుడు ఈ మాట రాసుకోండి, దేవుడు కాపరులకే కాపరి కదా. బాగుందన్నమాట. దేవుడు ఎవరు? కాపరులకే కాపరి, వైద్యులకే వైద్యుడు, టీచర్లకే టీచరు, సీఎంకే సీఎం, ప్రధానమంత్రికే. అంటే ఈ ధనేమరంజి ఎవరున్నారో, ఈ అధికారులు గొప్పవారు ఎవరున్నారో వారందరికంటే దేవుడు గొప్ప జ్ఞాని. కానీ తెల్లమలగా అనుకోదు. తెల్లమేమనుకుంటే చెప్పనా, మొగుడి కంటే నేనే తెలివైన దాన్ని, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ఆడవాళ్ళు గొప్ప మొండిపట్టు కొన్నిసార్లు. నిజమో కాదో చెప్పండి. ఊరు ఎన్నిసార్లు నిజం అంటాడు. వాళ్ళ ఆవిడ వచ్చిందా ఈరోజు? ఎక్కడుంది వాళ్ళ ఆవిడ? రాలేదా? నీకు రౌండ్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమీ అలాగంట అయ్యగారి దగ్గర. నిజమా? చాలా భార్యలు ఏమనుకుంటారంటే, నా భర్త నా మాట వింటం లేదు అంటారు. ఎవరి మాట వినాలా? భార్య మాట వినాలా? కాదమ్మా, అయ్యా దేవుడి మాట వినయ్యా అని చెప్పు. ఎవరి మాట వినాలా? దేవుడి మాట వినయ్యా, దేవుడి మాట వినయ్యా. నా మాట వినకపోయినా పర్వాలేదయ్యా, మనం దేవుని మాట విందారా, మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని మాట విందాం. నా మాట వినలేదు, నేను చెప్పింది చెయ్యలేదు, నేను నడు విరగొట్టేస్తాడు. జాగ్రత్త.
నేను 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 అన్నావంటే నీ నిరగొట్టి మూలం కూర్చొని పెడతాడు దేవుడు. నేను కాదు, దేవుడు. దేవుడు అయ్యా నీ ఆలోచన ఏంటయ్యా, నీ మనసు ఏంటయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. మాకు కెట్లపాడులో గడ్డ ఉందని తెలియదయ్యా, కొత్తూరులో ఉన్నామయ్యా, కొత్తూరులో ఉన్నామయ్యా, మమ్మల్ని గడ్డ దగ్గరికి నడిపించయ్యా. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్దకు ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. పాట పాడతాం ఏమని? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. పుట్టిది అబద్ధం. అదే ఎందుకు అబద్ధం? దేవుడు వెనకాల వెళ్తే కదా జనము. ఆయన నడిపించాలంటే నువ్వేం చేయాలి? ఆయన వెనకాల వెళ్ళాలి లేదా? నడిపిస్తాడు. నేను నడిపించాడు నిజంగా. ఆయన చెప్పినట్టుగా చేస్తున్నావా నువ్వు? అప్పుడు పాడాలి కదా ఈ పాట, నడిపిస్తాడు నా దేవుడని. నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? నీ చెయ్యి దేవుని చేతిలో పెట్టావా? కళ్ళు మూసుకున్నావా? ప్రభువా కళ్ళు మూసాను, నా చెయ్యి నీ చేతిలో పెట్టాను, నీ ఇష్టం నువ్వు ఎట్టి నడిపిస్తే నడిపించు, నేను నీ వెనకాల వచ్చేస్తాను అన్నామా? లేదే. చెయ్యి వదిలేసి కళ్ళు తెరిచి ఏది పచ్చగా ఉంది, ఏది ఎర్రగా ఉంది, ఏది బాగుంది అని అటువైపు తిరుగుతున్నామేమో. అబ్రహాము లోతు ఇద్దరు వేరైపోయినప్పుడు అబ్రహాం అన్నాడు లోతుతో, అన్నాడు అరే లోతా తమ్ముడా నీకు ఏది కావాలంటే తీసుకోరా అన్నాడు. తీసుకుంటే ఇలా చూశాడు, కొండెక్కాడు. కొండెక్కి ఇలా చూసినప్పుడు పచ్చగా కనబడుతుంది. అమ్మ విన్ను, పచ్చగా కనబడుతుంది. మంచి మొక్కలు ఉన్నాయి అక్కడ, మంచి పంటలు పండుతున్నాయి. తర్వాత నీరు పారుతుంది, పల్ల భూమి. నాకు కావాలి అన్నాడు. తీసుకోరా అన్నాడు. తీసుకో. కంటికి కనిపించింది, మంచిగా ఉంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. లోతు నాశనం అయిపోయాడు, సొదొమ గొమొర్రాలో పడ్డాడు. నీ కళ్ళు నమ్మొద్దు, నీ జ్ఞానాన్ని నమ్మొద్దు, నీ తెలివితేటలు నమ్మొద్దు, నీ అనుభవాలు నమ్మొద్దు. నీ చెయ్యి దేవుని చేతిలో పెట్టు. ప్రభువా నాకేమీ తెలియదయ్యా, నీ జ్ఞానంతో నన్ను నడిపించయ్యని మీ చేతిలో దేవుని చేతిలో పెట్టండి. దేవుడు నడిపిస్తాడు. అప్పుడు పాడాలి ఏమని? నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. సముద్రంలో ఉన్నానయ్యా, నా నావకు చుక్కాని నీవే. రోడ్డు, సముద్రంలో పడవకి రోడ్డు ఉంటుందా? సముద్రంలో పడవకి లైట్లు ఉంటాయా? మరి ఎలా నడుస్తుంది అది? ఆ నావికుడైన ప్రభువే మనలను నడిపించాలి. కాబట్టి నువ్వు నేనేం చెప్పాలంటే మమ్మల్ని నడిపించు, పచ్చిక గల చోట్లకు నడిపించు. మంచి సంఘానికి, హైదరాబాద్ వెళ్తున్నారా పనికి, ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పనా? అయ్యా మాకు మంచి సంఘం ఇవ్వయ్యా. వైజాగ్లో పనికి వెళ్తున్నారా? అయ్యా మంచి ఆరాధన మాకు ఇవ్వయ్యా. డ్యూటీలోకి వెళ్తున్నారా? ఆదివారం సెలవు ఉందా? ఆదివారం సెలవు ఇవ్వమంటే నమస్కారం సార్, ఆదివారం సెలవు లేకపోతే నేను పని చెయ్యను సార్, నేను ఆదివారం చర్చిలో ఉండాలి, నాకు జీతం వద్దు, నాకు పచ్చిక కావాలి, నాకు మేత. ఈరోజు ఎలాగున్నారో చెప్పనా? ఎంతమంది కుర్రోళ్ళు బయట వెళ్ళి పని చేస్తున్నారు, ఎంతమంది చర్చికి వెళ్తున్నారో చెప్పండి. ఏమంటే చర్చికి వెళ్ళను కానీ ఇక రాత్రికి వచ్చి మంచం మీద పడుకొని కాలు మీద కాలు వేసుకొని మధ్యలో టింగ్ అంటది. ఇట్లా టింగ్ అంది చూపి ఓడి అయిపోయి టింగ్ అనగాన నువ్వు చూస్తున్న ప్రసంగం సంకనాగిపోద్ది. నువ్వే పని చేసినా సరే, అమ్మ వినండి, బాబు వినండి, నువ్వే పని చేసినా సరే ఆదివారము నువ్వు మెయ్యాలి, మేత పడాలి, నీకు నువ్వు మందిరంలో కూర్చోవాలి. ఆదివారం నేను ప్రభు దగ్గర నిన్ను మేత మెయ్యాలి, ఆదివారం నేను ఆరాధన చేయాలి. నేనే పనికి వెళ్ళినా సరే మొదట ఏమడగాలంటే, నువ్వే పనికి వెళ్ళినా మొదట ఏమడగాలి? ఆదివారం పరిస్థితి సార్ చెప్పండి, ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు నేను మందిరంలో ఉండాలి సార్, నాకు మీ ఉద్యోగం వద్దు. అలాగైతేనే చెప్పండి పనికి వస్తాను. నువ్వు డిమాండ్ చేయగలుగుతున్నావా? నీ డిమాండ్ ఉందా? నీకు పచ్చిక మేత కావాలి, నాకు లేదే, ఆలోచన లేదే. ఎక్కడ దీవెన వస్తుంది చెప్పండి, ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది? మనిషి అయితే బాగున్నా, లోపల ఆత్మ చచ్చిపోతా ఉంది, ఆత్మకు ఆహారం లేదు.
ఆత్మకు ఆహారం లేదు. ఆత్మ బలహీనంగా ఉంది. శోధన వచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, పాపంలో పడిపోతున్నావు, బురదలో పడిపోతున్నావు. ఎందుకంటే పచ్చిక లేదు. దేనికి ఆహారం ఉంది? గట్టిగా ఉదయాన్న పక్కాలు గట్టిగా తింటాం, మధ్యాహ్నం భోజనం గట్టిగా తింటాం, రాత్రి భోజనం, మళ్ళీ 4 గంటలకి నూడిల్స్. ఏంట్రా నూడిల్స్ బాగుంది. మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి టీ పకోడా. చెప్పండి. అమ్మ మొగోలి పాలకొండ వెళ్తారు కదా, పాలకొండ వెళ్ళి వస్తారు, తినయ్యా అంటే ఆకలి లేదే తినలేను. పుట్టిదే ఈయన ఆకలి లేక తినపోవడం కాదు, ఫుల్ బిర్యానీ వేసాడు అక్కడ. అది ఉదయం పక్కాల గట్టిగా ఒక గిన్నెడు, మధ్యాహ్నం భోజనం అంతా, రాత్రికి మళ్ళీ భోజనం, తర్వాత 4 గంటలకి టీ, టిఫిన్లు, నూడిల్స్, చాట్ మసాలా, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ పెట్ట 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 పెట్టలు ఆడుతుంటే చెప్పండి ఆత్మ ఎలా ఉంది ఇప్పుడు? ఇది కోరికలు కావాలంటుంది. ఇది శరీరం కోరికలు కావాలంటుంది. మరి ఆత్మ చిక్కిపోయింది. గగనగాడు దానికి వాక్యం లేదు, బైబిల్ ధ్యానం లేదు, పాట లేదు. వాక్యం అంటే ఆదివారమే పని, ఆదివారమే మీటింగ్. కొంతమంది ఉంటారమ్మా ఊర్లోని, ఆదివారం ఉదయాన్ని బైక్ చేస్తారు సంఘ పెద్ద. నీకు అలా బ్యాచ్ ఉన్నారు లేదు నాకు తెలియదు. వారమంతా ఇంట్లో ఉంటారు. ఆదివారం వస్తే ఏం చేస్తారు? బైక్ తీసి క్యాంప్ అంటారు. ఎప్పుడు గొడవ అయిందా మీ ఇంట్లో? ఎప్పుడు గొడవ పడ్డారా? అవునయ్యా, బుర్ర బుద్ధి లేదా నీకు? వారమంతా ఉండి ఆదివారం వెళ్తానంట బిడ్డయ్యా, చర్చికి లేకుండా, ఆరాధన చేయకుండా, వాక్యం వినకుండా ఆదివారం ఏంటయ్యా నీ పని అని ఇంట్లో గొడవ అయింది ఎప్పుడైనా? పట్టించుకుంటున్నారా మీరు? పచ్చిక ఆహారం, ఆదివారం ఆహారం, ఆదివారం ఆహారం. ఆహారం అంటే మండలంలో భోజనం అనుకుంటున్నారట మీరు. ఈ మధ్య సంఘ పెద్ద నన్ను మర్చిపోండి పిలవటం లేదు. సంఘ పెద్ద నన్ను మర్చిపోయాడు, పిలటం లేదు. ఆ వార్త ఎవడో ఇటు చెప్పాడు. సంఘ పెద్ద అల్లడికి సీన్ గడికి పిలటం లేదట. నువ్వు ఓరి చచ్చిపోయిన ఆయన నా పోస్టింగ్ పోద్ది. ఒరే శ్రీను ఎక్కడో రా పోస్టింగ్కి వచ్చిరా, ఒరే శ్రీను పోస్టింగ్కి వచ్చిరా. ఆడు చర్చికి రాడు, బేవర్సి తిరుగుతుంటాడు, ఆడికి తీసుకొచ్చి సంఘ పెద్ద అంటే నువ్వు కాదు ఏమో మరి తీసుకొచ్చి కూకుని పెట్టి భోజనం అంటే అది పచ్చిక కాదు, ఇది ఆ పచ్చిక కాదు. ఇది ఈ పచ్చిక ఏంటంటే ఆహారము, ఆత్మీయ ఆహారం. అమ్మా చెప్పండి, ఏ ఆహారం ఇది? వాక్యము పాలది, అవి మనకు ఆహారం. ఆత్మీయంగా మనం పాపాన్ని ఎదుర్కోవాలంటే, లోకాన్ని ఎదుర్కోవాలంటే, జ్ఞానం కలిగి జీవించాలంటే మనకు వాక్యము అవసరం. పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. ఆయన నడిపిస్తాడు, అమ్మ నడిపిస్తాడు. ఆయన చెప్పినట్టు చేయాలి. అందుకని ఏదైనా పని చేయాలంటే, ఆదివారం నాడు ఏదో మీటింగ్ పెట్టారు అనుకుంటాం. ఉదాహరణకి మీకు ఫ్రెండ్ ఎవడు ఉన్నాడండి సీతంపేటలో, అరే ఆదివారం వస్తావా అంటే గబుక్క నువ్వు కొట్టాను అనుకో, వస్తానని అన్నావు అనుకో, కానీ ప్రభువుని అడగాలి, ప్రభువా ఆదివారం అయ్యా వెళ్ళాలా వద్దా? నీ చర్చిలో వారం అంతా తిరిగి ఉన్నాను, ఆదివారం నీ చర్చిలో లేకపోతే ఎలాగయ్యా అని సిగ్నల్లోకి వెళ్ళి, అరే ఫ్రెండ్ సారీ రా, నేను రాను రా, ఆదివారం చర్చిలో ఉండాలా, నేత కావాలా, ఏం కావాలా? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించేవారు వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఇది మన మనసులో పెట్టుకోండి. యేసు ప్రభుని ప్రేమిస్తున్నారా మీరు? యేసు ప్రభు అంటే ఇష్టమేనా? యేసు ప్రభు ఇష్టమైతే మీకేమి ఇష్టం అవ్వాలి? అరే మరి వాక్యం అంటే ఇష్టం లేదు, యేసు అంటే ఇష్టం, అది ఎలాగవుతుంది? ఈ రెండు నప్పవు. ఎందుకు? వాక్యమే క్రీస్తు కదా, నీ క్రీస్తు ఇష్టమైతే ఎవరు ఇష్టం అవ్వాలి? బైబిల్ 24 గంటలు బైబిల్ పట్టుకొని చదివి ధ్యానం చేసి ఖాళీగా ఉన్నారా? అల్ల సిగ్నల్కి వెళ్ళిపోతారు జనం, అందరూ అక్కడే కూర్చుంటారు. ఎక్కడ ఉన్నది పాయింట్? సిగ్నల్ పాయింట్కి వెళ్ళి పొందం పొలం ఉండదు, స్నానం ఉండదు, ఇంట్లో బెజారు పట్టించుకోరు,
ఎల్ల సిగ్నల్ ఇలాగ చూసుకొని పాడు జీవితాలు అవి, దౌర్భాగ్య జీవితాలు అవి. సమాజానికి ఉపయోగం లేదు, ఇంటికి ఉపయోగం లేదు, దేవునికి అసలే ఉపయోగం లేదు. ఆ జీవితాల వలన ప్రభుకి అవమానం, సిగ్గు. మళ్ళా చెప్తున్నాను, లవ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రేమించండి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆ గ్రంథపు చుట్టలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకు దొరికింది. జుంటె తేనె దారుల కంటే చెప్పండి మధురమైనది. ఆ మధురం నీకు తెలుసా? వాక్యంలో మధురం నీకు తెలుసా? ఇంట్లో పచ్చడి సీసా తెచ్చామనుకో, 50 రూపాయలు సంతలో కొనో సీతంపేటలో కొనో 50 రూపాయలు పచ్చడి సీసా తెచ్చి ఇంట్లో పెట్టామనుకో, పకాలు తిన్నప్పుడు అదే, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు అదే, రాత్రి భోజనం చేసినప్పుడు అదే. ఇష్టమైతే తింటామా లేదా? నిజమా కదా? ఇష్టం అనుకోండి, అదే తింటామా లేదా? ఒకసారి తింటామా? అది అయిపోయినంత వరకు తింటాం కదా. నీకు ఇష్టమైతే వాక్యాన్ని భుజిస్తున్నావా? వాక్యం అంటే ఆకలి, వాక్యం అంటే దాహం. ఈరోజు మీటింగ్ ఉండి కూడా ఎవరైనా సీతంపేట వెళ్ళిపోయారు ఈరోజు ఎవరైనా మన సంఘంలో? నేను ఒకసారి ఒక రోజు మీటింగ్కి వెళ్ళాను, చాలా నాలుగు తర్వాత ఒక రోజు ఒక ఊరు మీటింగ్కి వెళ్తుంటే ఒక భార్య భర్తలు ఇద్దరు బైక్ వేసుకు వెళ్ళిపోతున్నారు. బైక్ వేసుకుని నేను కారు ఎక్కుతుంది ఘాటి, వాళ్ళు దిగుతున్నారు. బండి ఆపాను, అవునురా నేను వస్తున్నాను మీ ఊరు అంటే, లేదయ్య గారు కొంచెం పని ఉంది. పోనా పనేటో చెప్పురా, నేను వస్తాను నీతోటి, నాకెళ్ళ మీటింగ్. ఆ పనేటో చెప్పు అంటే చెప్పలే. అంటే నాతో చెప్పేంత పెద్ద పని కాదు, కానీ వాక్యాన్ని ఎగ్గొట్టే పని అన్నమాట అది. చెప్పండి, ఈ ఊర్లో దేవుడు వాక్యాన్ని బోధిస్తుంటే, సేవకుడు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎన్నిసార్లు మనం తప్పించుకుని వెళ్ళిపోయాం. బట్టలు ఉతకాలి, తలనొప్పి. ఏంటిది? తలనొప్పి, నడుము నొప్పి. ఎన్ని సాకులు చెప్పి వాక్యాన్ని వినకుండా దొంగెత్తేసి ఇంట్లో ఉండిపోనమా చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, ఆయన మనం మోసం చేయలేం. జెన్యూన్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ రిక్వైర్డ్. వాస్తవమైనటువంటి ప్రేమ దేవుని ఎడల మనం కనపరచవలసిన వారమే. పచ్చిక గల చోట్లకు ఆయన మనలను, ఆయన కాపరి, ఆయన కాపరి. తర్వాత 3వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎదుగు ఆయన నడిపించును. తర్వాత నా ప్రాణమునకు కాపరిగా ఆయన సేద తీరుస్తాడు. ఆ తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు. నీతి మార్గము, భక్తి మార్గము. వినండి, చాలా ఇంపార్టెంట్ మాట. ఈ మాట చెప్పి ముగించి బ్రేక్ తీసుకుందరు, కానీ చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. ఈ మాట వినండి, ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. నీతి మార్గం అంటే దైవిక మార్గం, భక్తి మార్గం, సన్మార్గం, మంచి మార్గం. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయాలు చేయాలి, భర్త ఎలాగుండాలి, అత్తతో ఎలాగుండాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అమ్మా బూతులు మాట్లాడకూడదు, అత్తల్ని తిట్టకూడదు, కోడల్ని తిట్టకూడదు, బూతులు నీకు తెలియంది అబద్ధం చెప్పకూడదు. ఊహాగానం, ఊహ అంటే ఊహించడం. సౌర భాషలు ఏమంటారు? అనోగండి అంటే ఆలోచన. ఊహ అంటే ఉగ్గర్లింగన్, ఏదో హృదయంలో మనసులో ఏదో ఆలోచన వస్తుంది. అది నిజం కాదు, అది నిజం కాదు. చాలాసార్లు అబద్ధాలు. అలాగట ఇలాగట జీవితం అయిపోయింది. నుయ్యి ఉందా మీ ఊర్లోని? నీళ్ళు ఎలాగా? నీరు లేదు. నీరు ఎలాగ వస్తుంది మరి మీకు? కిందకి వెళ్తారు. ఒక అక్క వెళ్తుంది కిందకి, ఇంకొక అక్క కిందకి దిగుద్ది. వీళ్ళిద్దరు కలిసి మీటింగ్ పెడతారు. ఎక్కడ మీటింగు? ఓరి నాయనో, వాళ్ళు మీటింగ్ అయితే ఈదిలోని ఈడేడు తనుకుంటారు. మీటింగ్ వాళ్ళు పెడతారు, తనుకోవడం వీళ్ళు. ఎక్కడ వీళ్ళు తెచ్చిన పాయింట్ ఏంటి? ఇంటికి తెచ్చిన పాయింట్ ఏంటంటే అక్కడ అట వెళ్ళాడట సంతకి, అల్లది కలిసిందట, నువ్వు చూసావా?
అందుకని నేను ఇలాగ అంటాను, అమ్మ తప్పు అనుకోకండి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే మూడో మొగోడు జీవితం సంకనాకి పోద్దట. అలా మాట్లాడకూడదు, తప్పు. అది దేవుడు నడిపించే మార్గం, అది కాదు, నీతి మార్గము. అమ్మ నువ్వు చూడకుండా మాట్లాడుకో. ఎవరిని తెలియదు అట్టా అని చెప్పారనుకో, నువ్వు చూసావని అడుగు. వదినా నువ్వు చూడకపోతే నాకు చెప్పకే, గొప్ప సికాకు వస్తుంది నాకు అను. చూడకుండా చెప్పద్దు, అది సన్మార్గం. అది నువ్వు చూసావా, నువ్వు విన్నావా, నువ్వు కంటితో చూసావా, చూస్తే చెప్పు, లేకపోతే వద్దమ్మా. అట్ట 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 సంసారాలు ముక్కలైపోతున్నాయి, సంసారాలు ముక్కలు చెక్కలైపోతున్నాయి. ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇంకొంచెం మెసేజ్లు పెట్టుకోవడం, ఫేస్బుక్ అట, అందులోని ఈ బుక్ లేదు ఆ బుక్ తయారయ్యింది. జీవముంది ఆ పుస్తకానికి, మరి జీవమున్న పుస్తకాన్ని చేస్తున్నాం మనం. దీనికి బ్యాటరీ అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. నువ్వు కూర్చోరా, చేతులు పట్టుకోరంటే అవదు. మరి ఈ బుక్ చదువురా అంటే ఆ బుక్లోకి వెళ్తే, ఫేస్బుక్లోకి వెళ్తే జీవితం గొల్లా. ఇదే పని ఇలాగ అనుకోవడమే. ఈ మధ్య రాత్రి పడుకున్నప్పుడు కూడా కుర్రలు ఇలాగ అంటున్నారట, ఇలా ఆడికి ఎంత అలవాటు అయిపోయిందో ఇలాగ అనుకుని ఉంటున్నాడు. ఏంటి అంటే ఇదే అలవాటు అయిపోయింది. ఇలా తిండి లేదు, నిద్ర లేదు, ఒకటే చూడటం. వాక్యము లేదు. నీతి మార్గంలో ఎలా వస్తే చెప్పండి? ఈ గ్రంథం చదివితే కదా, ఈ గ్రంథం బోధిస్తే కదా. వినండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు ముగిస్తాను, చిన్న బ్రేక్ తీసుకుని మనం వెళ్ళి మళ్ళా వద్దాం. పచ్చిక గల చోట ఆయన పరుణి చేస్తాడు, ఆ తర్వాత శాంతికరమైన జలముల ఎదుగు నన్ను నడిపిస్తాడు, ఆ పరుణి చేస్తాడు, నడిపిస్తాడు. తర్వాత నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. తర్వాత గాఢాంధకారపు 4వ వచనం, గాఢాంధకారపు చీకట్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడుగా ఉందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క గొర్రె జీవితంలో గాఢాంధకారపు చీకటి ఉంటుంది. గాఢాంధకారపు చీకటి అనుభవం అంటే ఏంటి అంటే, డబ్బులు లేకపోవడం, మంచి భర్తకి జ్వరము, భార్యకి జ్వరము, పిల్లలకి బాగోలేదు, ఇంటి నిండా అప్పులు, బాధలు, శ్రమలు, చచ్చిపోతే బాగుందేమో, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అటువంటి కష్టతరమైన పరిస్థితులు అందరికీ వస్తాయి. కానీ నువ్వేం చేయకూడదంట, ఏమన్నాడు? పడను, నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉండు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు భయపడలేదు, వారు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభువు వారితో ఉన్నాడు. మన దేవునికి ఉన్న ఒక పేరు ఏమిటంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండేవాడు, మన కాపరి. మన విడిచిపెట్టడు. ఒకసారి నువ్వు రావాలి, నువ్వు వస్తే చాలు, ఆయన నిన్ను విడిచిపెట్టు. ఆయన నీకు తోడుగా ఉంటాడమ్మా, బాబు నీకు తోడుగా ఉంటాడు. ఈ మధ్య పాట వచ్చింది కదా, స్థిరపరచు వాడవు. ఆయన నీతో ఉండి నీ కథను మారుస్తాడు, నీతో ఉండి నీ జీవితాన్ని మారుస్తాడు. అయితే ఆ పాట పాడుకుంటే అయిపోదు. పాట బాగుంది, నేను పాట పాడేశాను, అమ్మో దేవుడు నాకు మెరకలు, ఒక అద్భుతం జరిగిపోద్ది. లేదు, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉంటుంది, ముందు ఎలా చేస్తే చెకింగ్ ఉంటుంది. దేవునితో సంబంధం కావాలి, దేవునితో అనుబంధం కావాలి. నువ్వు చీకట్లో నడిచినప్పుడు, దావీదు జీవితంలో దావీదు రాజు గుహలో ఉన్నాడు, దాక్కున్నాడు. దావీదు రాజు ఆయన చీకట్లో ఉండవలసి వచ్చింది. దావీదు రాజు అబ్షలోము తన సొంత కుమారుడు తను చంపాలని ప్రయత్నం చేశాడు. రాజ్యం 2 భాగాలైపోయింది. దావీదు రాజు సమస్తాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టలే. మా జీవితంలో నా కుమార్తె చచ్చిపోయింది, నా చెల్లెలు చనిపోయింది 2002 సంవత్సరంలో. ఇంట్లో చాలా దుఃఖం. మమ్మల్ని అందరూ చాలా మాట్లాడినారు, ఏదో తప్పు చేసి ఉంటారు ఇలా, అందుకే ఇలా జరిగిందని.
మా చెల్లి మా చేతిలో చచ్చిపోతే చాలామంది అన్నారు వీళ్ళు తప్పు ట్రీట్మెంట్ ఇప్పించారు అందుకే చనిపోయిందని అన్నారు. మా సొంత బంధువులు. మేము అలా చేయలేదు, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం మా చెల్లికి. నిందలు పడ్డాం, అవమానం పడ్డాం, ఆర్థిక ఇబ్బందులు. ఇంట్లో 5 రూపాయల కొరకు ఇల్లంతా నెత్తికిన రోజులు ఉన్నాయి మాకు. ప్రభు సరిదిలో చెప్తున్నా, అబద్ధం ఆడటం లేదు. ఈ మధ్య కాలంలో మా పాప ఫీజు కట్టడానికి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి కరిగించి అమ్మేస్తాం. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ మాకు తెలుసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మాకు తోడుగా ఉన్నాడు. అమ్మా, మిషనరీగా చెప్తున్నాను, ఆయన అబద్ధమాడువాడు కాదు, ఆయన నరుడు కాదు అబద్ధం ఆడడానికి. ఒకసారి నువ్వు ఆయన నమ్మేవా, నాగడ మీద చేయి వేసి వెనుక తొట్టు చూచవన్న శిష్యుడు కాదు అన్నాడు. అయితే నువ్వు ప్రభుత్వం చెప్ప, నాగడ మీద చేయేసావా, ఆయన నమ్ముకున్నావా, ఆయన వైపే చూస్తున్నావా, కళ్ళు ఆయన మీద పెట్టు, ఆయన మీద పెట్టు, ఆయన మీద పెట్టు, ఆయన్నే చూడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడిచిపెట్టు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నీ నమ్మకంగా ఉంటాడు. నువ్వు అప్పుడప్పుడు సిగ్నల్లోకి వచ్చి అప్పుడప్పుడు సిగ్నల్లో తప్పిపోతే ఏం జరగదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎక్కడ బ్రతుకులు అక్కడే, ఎక్కడ జీవితం అక్కడే. కానీ నువ్వు ప్రభు వైపు చూస్తావా? ప్రభు నువ్వు నాకు కావాలని అడుగుతావా? ఆయన నీ పట్ల మంచి కాపరిగా ఉంటాడు. అమ్మ, ఎలా ఉంటాడు చెప్పండి? ప్రాణం పెట్టిన కాపరి, నేను విడిచిపెట్టే కాపరి కాదు, నీతో పాటు ప్రయాణం చేసే కాపరి. ప్రాణం పెట్టి నేను సంపాదించుకున్నాను, నేను వదిలేయడానికి కాదు, నీతో పాటు ప్రయాణము చేసి నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను స్థిరపరచడానికి కదా. కాబట్టి నువ్వు ఆయన విడిచిపెట్టకు నీ జీవితం అంతట్లో కూడా. రేపు పెళ్లి కాని కుర్రోళ్ళు వినండి, ఏ పిల్లకి కనబడితే ఆ పిల్ల చేసేసుకోకండి. దాన్ని క్రైస్తవురాలుగా మారుస్తారని మీరు అనకండి. ఎప్పుడు ఒక అన్యురాలు పెళ్లి వలన క్రైస్తవురాలుగా మారితే తన మనసు మారదు, ప్రాక్టీస్ మారద్ది, కానీ మనసు మనసు మారని దానితో కాపురం ఇంట్లో నరకం. ఇంట్లో నరకం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు తెలుసు చాలామంది హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు, అంటే మీరు కొంతమంది హిందూ అమ్మాయిలుగా వచ్చి ఉంటారు ఇక్కడికి. కానీ ప్రభు నమ్ముకుంటే ఒక మాట, నీ మనసు మారిందా, నీ హృదయం మారిందా? తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, చదువుతుంది, ఉద్యోగం ఉంది, ఈడునికి పనికిరారు ఉద్యోగస్తులైన భార్యలు. అటువంటి వారి కొరకు సంఘం దాటి క్రీస్తు దాటి వెళ్ళి ఎండులు తెచ్చుకుంటారు. మన సంఘంలో పిల్లలు లేనట్లుగా నమ్రత కలిగి భక్తి కలిగి ప్రార్థన చేసి అమ్మాయిలు వద్దు. చిరిగిపోయిన బట్టలు వేసుకొని రీల్స్ పెట్టేవాళ్ళు, రీల్స్ కోతి మొక్కలు వేసుకొని ఎర్రటి లిప్స్టిక్లు రాసుకొని కోతి మొక్కలతోని రీల్స్ చేస్తే ఎంత బాగుందిరా దరిద్రుడా, నీ కళ్ళు నీవు. మంచి సంబంధం చూస్తే, ఒరే ఈ అమ్మాయి మీ మేనత్త కూతుర్రా, మన FTBA సంఘము భక్తి పర్రాలు, ప్రార్థన చేస్తుంది, మారు మనసు పొందిన అమ్మాయి, బాప్తిజం తీసుకుందంటే అచ్చా మనకొద్దు, రా ఈ బుక్ పట్టుకోండిరా, దేవుడు నడిపిస్తాడు, నిన్ను వదలడు, ఆయన మీతో ఉంటాడు, మీకు సలహా ఇస్తాడు. మిషనరీగా ఉన్నాం మేము, మాకు ఒక్కరిని సలహా అడుగుతారా? అయ్యగారు పలానా అమ్మాయి చూశాను, పెళ్లి చేసుకుంటాను అయ్యగారు, నువ్వేమంటావు, నాకు కొంచెం సంబంధం చేసి పెట్టి ఒకళ్ళు అడిగారా? అడిగితే మేము పెద్ద మనుషులం కామా? మేము మాత్రం సంబంధం చూడలేమా? ఏమండి అయ్యగారు సంబంధం చూడండి, ఎక్కడో మంచి అమ్మాయిని చూసి, అరే బాబు ఈ అమ్మాయి రా, వాక్యం మేము తిరుగుతుంటాం కాబట్టి ఎక్కడ కనబడుతూ ఉంటారు, చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే నీతి మార్గంలో నడుచుకోవడం అంటే చెప్తున్నాను. ఆయన మనలను నీతి మార్గం అంటే యథార్థమైన మార్గం, మోసం చేయకూడదు. మోసగాడికి జీవితాన్ని అప్పగించేస్తారు, కానీ ఊర్లో నమ్మకంగా నీతి మార్గము చాలా ప్రాముఖ్యం. నీతి మార్గంలో వెళ్ళాలి. మోసగాడికి జీవితాన్ని అప్పగించేస్తారు, కానీ ఊర్లో నమ్మకంగా నీతి మార్గము చాలా ప్రాముఖ్యం. నీతి మార్గంలో వెళ్ళాలి. అలాగొస్తుంది నీతి. సంఘ సేవకులు ప్రాక్టికల్గా చెప్పాలి, వాక్యాన్ని గద్దింపుతో చెప్పాలి, హెచ్చరికతో చెప్పాలి, ఉదాహరణలు చూపించి చెప్పాలి. సండే స్కూల్ పాఠం కాపీ పేస్ట్లో చెప్పకూడదు, లోతుగా చెప్పాలి, ఆచరణాత్మకంగా చెప్పాలి. అమ్మ వినండి,
ఆయన మన మంచి కాపరి, మనని విడిచిపెట్టడు, అన్నీ మనతో పాటు ఉంటాడు. ఆ కాపరి మీ మనసులో ఉన్నాడా అమ్మా? బాబు, ఆ కాపరి మీ హృదయంలో ఉన్నాడా? లేకపోతే కనుక ప్రభువా నా హృదయంలోనికి రండి నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రభుని హృదయంలోనికి తీసుకుని రావాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నా కొరకే నువ్వు మంచి కాపరిగా వచ్చావు, మీకు వందనాలని చెప్పండి. నన్ను నడిపించే కాపరివు ప్రభువా, మీకు వందనాలని చెప్పండి. నాకు మార్గం చూపించే కాపరివు ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, నేను ఇటువంటి వెళ్ళిపోతున్నాను, అయినా చేపట్టుకో అయ్యా. జగన్ ప్రార్థన చేయను. ఉన్నతుడా, మహోన్నతుడా, ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ పరిశుద్ధ నామమునకు మీ యేసుక్రీస్తు స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మీరు అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఆయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, క్రీస్తు ద్వారా మమ్మల్ని అందుకు వాచాలను చూపి నాయన సజీవ లెక్కలో వచ్చి నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఇదిగోనాయన ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్కును తండ్రి మిషనరీ అయ్యా ద్వారా ఆయన మరి మాతో మాట్లాడే విధానానికి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజమే తండ్రి, మరి మా జీవితాల్లో నాయన మరి మీ యొక్క భయభక్తులు లేదు, అదేవిధంగా నాయన మరి మీ వాక్కును తండ్రి ధ్యానించి నాయన వాటి ప్రకారం జీవించక తండ్రి లోకంలో తండ్రి పడి నాయన మరి ఏది పడితే అది నాయన మరి చేసే విధంగా తండ్రి మా జీవితాలు ఉన్నాయా తండ్రి, మరి నీతిని అనుసరించి జీవించలేకపోతున్నాం తండ్రి. కనుక నాయన మీ యొక్క సందేశం ద్వారా మా జీవితాల తండ్రి మరొకసారి నాయన గురికొల్పి నాయన మరి మీ వాక్యాన్ని తండ్రి లోబడి నీతిని అనుసరించి తండ్రి మీ అందు భయభక్తులు తండ్రి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీ యొక్క దాసులు మరి మిషనరీ గారు నాయన మరి మీ వాక్యాన్ని మాకు అందించారు నాయన. ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు మరింతగా దీవించండి ఆయన. అదేవిధంగా తన కుటుంబానికి కూడా తండ్రి కృప చూపండి, కనికరించండి అయ్యా తండ్రి. మొదలుకొని నాయన మరి నాయన 18వ తేదీ వరకు జీవ కూడికలు ఉన్నాయి, మరి యొక్క కూడికల్లో మాకు తోడుగా నడిపించండి. అదేవిధంగా తండ్రి మీ వాక్యాన్ని వీళ్ళు మేమంతా తండ్రి మా మధ్యలో 100 60 30 ఫలింపు చేయమని నాయన మళ్ళా మరొక సెషన్ ముందు తండ్రి నాయన మరి మమ్మల్ని నడిపించి నాయన మీ ఆత్మచేత మమ్మల్ని ప్రభావితం చేయమని ప్రార్థన మీ కుమారుడైన క్రీస్తు నామములో సమర్పించుకుంటూ ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.